తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది. అయితే గతంలో హాట్ టాపిక్గా మారిన ఎన్ కన్వెన్షన్, నాగ్ కన్వెన్షన్ హాల్ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఈ కట్టడం అక్రమంగా జరిగిందని, చెరువు భూమిని కబ్జా చేసి కట్టారనే వార్తలు వచ్చాయి. తాజాగా హైడ్రా అక్రమ కట్టడాలపై విరుచుకుపడుతోంది. తమడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రా కమిషనర్ రంగనాథ్కు జనం కోసం సంస్థ ప్రతినిధి భాస్కర్ రెడ్డి ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుతో తమడికుంట చెరువులోని సుమారు 3.30 ఎకరాల స్థలంలో ఎన్ కన్వెన్షన్ కబ్జా చేసి కన్వెన్షన్ హాల్ నిర్మించారని, ఈ అక్రమ కట్టడాలపై హైడ్రా చర్యలు తీసుకుని తమడికుంట చెరువుకు పూర్వవైభవం తీసుకురావాలని తన ఫిర్యాదులో రాసుకొచ్చారు. దీంతో డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించారు అధికారులు. ఆక్రమించిన స్థలాల్లో కట్టిన ఎన్ కన్వెన్షన్ నిర్మాణాన్ని కూల్చివేస్తున్నారు. ఈరోజు ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. మాదాపూర్లోని తుమ్మిడిగుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణంపైన ఫిర్యాదులు వచ్చాయి. ఎన్ కన్వెన్షన్ను తాకుతూనే చెరువు నీళ్లు ఉంటాయి. దీంతో ఈ నిర్మాణానికి సంబంధించి హైడ్రా పూర్తి వివరాలు సేకరించింది. ఈరోజు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు ప్రారంభించింది. ఇప్పటికే హైదరాబాద్లోని అక్రమ కట్టడాలపై హైడ్రా పూర్తి ఫోకస్ చేసింది. నగరంలో ఆక్రమణల తొలగింపై దూకుడుగా వ్యవహరిస్తోంది. కేటీఆర్కు చెందిందిగా భావిస్తున్న జవ్వాడ ఫామ్ హౌస్ అక్రమం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్ధం చేశారు. అయితే దీనిపై వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు ఆయన. ఇదే సమయంలో హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్పై ఫిర్యాదులు వచ్చాయి. తుమ్మడిగుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటలు ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని హైడ్రా పూర్తి వివరాలతో గుర్తించింది. గతంలోనే ఈ రకమైన ఫిర్యాదులు ఉన్నా అప్పట్లోనే కూల్చివేస్తారనే ప్రచారం జరిగినా చివరి నిమిషంలో కూల్చివేతలు ఆగిపోయాయి. మాదాపూర్ పరిధిలోని తమ్మడి చెరువుపై దాదాపు 3 ఎకరాల 30 గుంటల చెరువును ఆక్రమించి హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ నిర్మించారనేది ప్రధాన ఆరోపణ. అయితే నాగార్జునకు చెందిన నిర్మాణం కావడంతో అధికారులు కూల్చివేత వంటి సీరియస్ నిర్ణయాలు తీసుకుంటారనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు ఎవరిని వదిలిపెట్టేది లేదని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.